వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకి చూస్తే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ 2024 రిలీజ్ అయింది. సో దీంట్లో మనకు కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం కొన్ని రిపోర్ట్స్ చూస్తే పర్టికులర్గా ఈ మీట్ ప్రొడక్షన్ సంబంధించి ఒకసారి చూద్దాం. సో మీట్ ప్రొడక్షన్ దాదాపు 100% ఇంక్రీజ్ అయిందని చెప్పి చెప్తుంది ఈ రిపోర్టు. ఎప్పుడుతో కంపేర్ చేస్తే 2014-15 కంపేర్ చేస్తే 2024-25కి అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 100% ఇంక్రీజ్ అయింది మీట్ ప్రొడక్షన్ అని చెప్పేసి చెప్తూ ఉంది రిపోర్టు. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే ఫిష్ ప్రొడక్షన్, ప్రాన్స్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్, వీటి అన్ని ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్తుంది. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది దానికి కారణం ఏంటంటే డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పి చెప్పొచ్చు. అంటే దాని డిమాండ్ తగ్గట్టు ఇక్కడ మీట్ ప్రొడక్షన్ కానివ్వండి, లేదంటే ఎగ్ ప్రొడక్షన్ కానివ్వండి, లేదా ఫిష్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పి చెప్పొచ్చు. సో మనం ఒకసారి దీని రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా అబౌట్ దిస్ మీట్ ప్రొడక్షన్, ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లలో ఈ మీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందని చెప్పి ఒకసారి చూస్తే మనకు రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట మనకు ఈ 3 డిస్ట్రిక్ట్స్ టాప్ పొజిషన్లో ఉన్నాయి ఇందులో మీట్ ప్రొడక్షన్లో. మనకు అదే ఎగ్ ప్రొడక్షన్లో చూస్తే ఏమైంది అని అంటే మనకి ఇక్కడ రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి టాప్ 3 లిస్టులో ఉన్నాయి. అదేవిధంగా ఫిష్ ప్రాన్స్లో చూస్తే మనకి ఏంటంటే నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది టాప్లో ఉంది. సో ఒకసారి ఈ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తుందంటే మనకు ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే డామినేట్ చేస్తూ ఉన్నాయి. అంటే ప్రొడక్షన్ అనేది ఈ డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువగా ఉంది, కాకపోతే ఇక్కడి నుంచే త్రూఅవుట్ ద స్టేట్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనకు ఈ మీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది అంటే జనరల్గా ఈ ఎకనామిక్ అండ్ సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అసలు మనకు తెలంగాణ ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూడాలి. జనరల్గా ఈ మీట్ కన్జంప్షన్ ఎప్పుడు పెరుగుతుందంటే ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్ని బట్టి కూడా డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీపుల్ ఇన్కమ్ పెరిగినప్పుడే మీట్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. ఇది చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ మీట్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఒకసారి దీన్ని ఇన్కమ్కి ఒకసారి కంపేర్ చేసి చూస్తే మనకు 2014-15లో ఇక్కడ మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఈ టైంలో జస్ట్ 1,80,000 చేంజ్ అలా ఉండేది. బట్ ఈరోజు ఎంత ఉంది అంటే దాదాపు 3.5 lakh ఉంది. 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉంది. అఫ్కోర్స్ ఇది అందరికీ ఈక్వల్గా ఉందని చెప్పలేము, ఇన్ఈక్వాలిటీ కూడా ఉంది. బట్ ఎనీవే ఇక్కడ ఏమైంది అంటే మనకు మీట్ కన్జంప్షన్, ప్రోటీన్ కన్జంప్షన్ ఎప్పుడు పెరుగుతుంది అంటే జనరల్గా ఇన్కమ్ పెరిగినప్పుడు పెరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ ఇన్కమ్ పెరిగిన దానికిను ఈ మీట్ కన్జంప్షన్కి కూడా కొంత రిలేషన్ ఉందని అర్థం అవుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మెయిన్ ఈ మీట్ ప్రొడక్షన్ ఏ డిస్ట్రిక్ట్లలో ఉంది, టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటి మనం డిస్కస్ చేసినట్టు, తర్వాత ఇంకా ఈ ఎకనామిక్గా లేదంటే సోషల్గా ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి.